శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్య నమ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్ర నమ. అతి సుందరమైన ఈ సుందరాకాండ పారాయణంలో కొన్ని ప్రశ్నలు వినోదం కోసం మీకోసం లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణి కింకరలను వధించెను? హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరను వధించెను? 80,000 మంది. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధించబడి రావణుని వద్దకు వచ్చెను? ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం. దూతను వధించుట తగదని రావణునికి బోధించిందెవరు? విభీషణుడు. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునకు చేరవేసిందెవరు? వానరులు వనము ధ్వంసం చేస్తున్న విషయము సుగ్రీవునకు చేరవేసిందెవరు? మధువన రక్షకుడు సుగ్రీవుని మేనమామైనటువంటి దధిముఖుడు. సీత జాడ తెలుసుకొని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చినటువంటి బహుమతి ఏంటి? అలింగన సౌభాగ్యము. సముద్రుని దాటుటకు 100 యోజనములు సేతు నిర్మించినటువంటి వానర ప్రముఖుడి పేరేంటి? సముద్రము దాటుటకు 100 యోజనములు సేతు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేంటి? నీలుడు. శ్రీరామచంద్రమూర్తికి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని ఉపదేశించినటువంటి ముని అగస్త్య మహాముని. రావణుని వధించుటకు రామునికి రథం పంపిందెవరు? రావణుని వధించడానికి శ్రీరామచంద్రమూర్తికి రథం పంపింది ఎవరు? ఇంద్రుడు. లైక్ చేయండి, షేర్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.